పోకుంటే కాదు అసలు ఆయనకు అక్కడ మిస్టేక్ తెలవలేదు. అసలు కాంటా పెడితే ఇట్లా తప్పున రావాలి. ముందు పోతుంటే వస్తుంది వెనకకి రావట్లేదంటే ఇది ఇది ఈ మధ్యలోనే ఏదో జరిగింది లోపల. ఇక్కడ ఒక్క నిమిషం ఇది కూడా వాయువు ఆగ్నేయం చూడాలి. ఇది 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 ఎక్సలెంట్ గా కూర్చున్నాడు. ఇది ఇప్పుడు దీని గణాంకాలు కనుక వేయాలంటే ఇప్పుడు ఇది దీని గణాంకాలు వేస్తే దీనికి 96, 97 పైసల బలం ఉన్నది. దానికి 88 ఉంది. దానికి 65, 66 కూడా అదే అదే మిస్టేక్ వచ్చింది కదా. దీనికి 90 ఎబో ఉన్నది. 96, 97 దగ్గర ఎబో పోతాను. ఎందుకు ఇట్లా పెడితే కాంట వచ్చి కూర్చోవాలి. రెడ్ మార్క్ 0 అంటే 340 కదా. 250 ప్లస్ 0 కడుపుతే 360, 360 డిగ్రీల కోణంలో కూర్చుంటుంది. కొంతమంది ఇది సూపర్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే సూపర్ ఉంది. అదే 65, 66% పైసల బలం. ఇది 96, 97, 98లో కూడా పోతుంది. 100 కూడా కొడుతుంది. దీంట్లో మార్కులు తక్కువ వేయడానికే లేకుండా దాంట్లో కూడా 88, 90 పాయింట్స్ వస్తుంది అది విషయాన్ని. ఇక్కడ నాకు తెలిసి ఒక్క నైరుతే దెబ్బతిన్నది. వాయువ్యం ఓకే, ఈశాన్యం ఓకే, ఆగ్నేయం కూడా సూపర్. మనం అక్కడ వాయువ్యం కానీ అక్కడ వాయువ్యం కదా అక్కడ రూమ్ వేయొద్దు ఎట్లా ఎవరు చెప్తారా. జనరల్ గా గిట్టేటన్నా పెట్టదా అయితే మెట్ల కింద వద్దు అనడానికి కారణం ఏంటంటే ఒక విషయం చెప్తున్నా. మెట్ల కింద ఉన్నాం అనుకుందాం, పెడదాం. అసలు ఇంట్లోనే దేవుని పూజలు అయ్యింది ఉన్న కాడ ఇంట్లో బాత్రూమ్ పెట్టుకున్న కాడకి వచ్చి మెట్ల కింద చూస్తే ఏమొచ్చిపోతుంది. ఇదన్నీ జనరల్ గా ఏదో ఒకటి వాళ్ళు పప్పు అనడానికి వీడు పప్పు అంటాడు అంతే. వాడు చదువుకున్నోడే పప్పు అన్నాడా.